రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నలభై ప్రసంగాలు ఉపవాస ప్రార్థన గురించి చేస్తానని ముందే తెలియజేసినాను. అది ఆరంభించిన తర్వాతనే దేవుడు ఈ గొప్ప మేలు చేసినాడు. అందుకే మనకు ఊహించని కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రార్థించే వారి పట్ల చేస్తాడు, ఉపవసించి మరీ ప్రార్థన చేసే వారి పట్ల మరి బలమైన కార్యాలు చేస్తాడు. ఇది ఒక చిన్న పరలోకం లాగా ఉంది. ఇక్కడ జనాలు ఉపవాసం అంటే వస్తారు, సంపూర్ణ రాత్రి అంటే వస్తారు, ఆకలి మరి దప్పిక మరి అవన్నీ పక్కన పెట్టుకొని దేవుని వెతికేవారు ఉన్నారు. అంటే చూడండి, కడుపు నిండిన తర్వాత ఏం చేస్తారో దేవుడు ఇవ్వడనంట. కానీ నేను పరిశుద్ధ గ్రంథం అంతా వెతికినాను. అప్పుడు సంతోష సమయాలు కూడా దేవుడు తన బిడ్డలకు ఇస్తాడు. కానీ దేవుని నిజంగా వెతకాలంటే తప్పకుండా మరి మనం దేవుని మీద ధ్యాస కలిగి ఉండాలి. ఆహారం మీద ఉన్న ఆశ విడుచుకోవాలి కదా. ఆహారం మీద ఉన్న ధ్యాస కాదు, దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. నరుడు దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో ఏం చేయాలి? కనిపెట్టాలి. మరి పాత నిబంధనలో చూశాను ఉపవాస ప్రార్థనలు, క్రొత్త నిబంధనలో ఉపవాస ప్రార్థనలు. ఉపవాసం మనం ఎందుకు చేస్తాము? మనల్ని మనము తగ్గించుకుంటాం. అంటే ఫాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్. దేవుని మీద గురి పెట్టడమే ఉపవాసం. ఎందుకు ఉపవాసం చేయాలి? బాగా తిని మంచిగా మరి బాగా సుఖంగా ఉండొచ్చు కదా. మరి తప్పకుండా దేవుడిని అన్న వస్త్రములు ధారాళంగా అనుగ్రహించే దేవుడు అని సమృద్ధి అయిన జీవాన్ని నీకు ఇస్తాడని వాక్యంలో ఉంది. కానీ మనము మానవులం కాబట్టి మనకు దేవునికి అడ్డుగా ఉన్న ప్రతిదీ కూడా తొలగించుకోవడానికి, మరి ఆత్మలో ఆసక్తి కలగడానికి, ఏకాగ్రత కలగడానికి, దేవుని మీద గురి పెట్టడానికి, నీ సమస్యల మీద కాకుండా, నీ పరిస్థితుల మీద కాకుండా, నీ దేవుని మీద ఏకదృష్టి పెట్టడానికి, నిన్ను నీవు తగ్గించుకోవడానికి, దేవుని వెతకడానికి మంచి అవకాశం ఏంటి? ఉపవాస ప్రార్థన. అలాగే మరి భక్తులు ఉపవసించి ప్రార్థన చేసినారు. నేను చాలా అంశాల మీద మీతో మాట్లాడినాను. ఇది 12వ ప్రసంగం. 40 ప్రసంగాలు ఉపవాస ప్రార్థన మీద చేస్తానని విశ్వాసంతో నేను చెప్పినాను. ఐ విల్ సీక్ గాడ్స్ గైడెన్స్ అండ్ కంటిన్యూ మై సిరీస్. మొదట ఉపవాస ప్రార్థన ఒక ప్రాముఖ్యత, రెండవది ఉపవాస ప్రార్థన యొక్క విశిష్టత, ఉపవాస ప్రార్థన యొక్క శక్తి, ఉపవాస ప్రార్థన అంటే దేవుని వెతకడం అని, ఉపవాస ప్రార్థన ద్వారా జయ జీవితం అని, ఉపవాస ప్రార్థన ఈ యొక్క ఆత్మీయ జీవితానికి విజయవంతం చేస్తుందని, అలాగే ఉపవాస ప్రార్థన ద్వారా అన్ని ఆశీర్వాదాలు కూడా మనం ధ్యానించినాము. ఎందుకు ఉపవసించాలి అని ఒక ప్రసంగం చేశాను. దానియేలు చేసిన ఉపవాసం ధ్యానించినాము, ఎస్తేరు చేసిన ఉపవాసం ధ్యానించినాము. ఉపవాస ప్రార్థన అంటే దేవుని హత్తుకొనుట అనే అంశం మీద కూడా ఆఖరిగా నేను వాక్యం అందించినాను. మరి నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చినాడు. అది ఏంటంటే మరి ఒక వారం 10 రోజుల క్రింద అనుకుంటా నేను మరి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఒక దర్శనం చూసినాను. అది ఒక పాయింట్లో నేను నిలబడుతున్నాను. అది 7 సముద్రాలు అనమాట. అంటే మహాసముద్రాలు 7 కలిసిన ఒక పాయింట్ దగ్గర నేను నిలబడుతున్నాను. అప్పుడు ఈ కనుమేర చూపు అంటే నాకు అందడం లేదు. నా కనులు అంతగా నీళ్లు 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 కనబడుతుంది. అది 7 రంగులు ఉన్నాయన్నమాట. అంటే ఇట్ ఈస్ షోయింగ్ దట్ 7 డిఫరెంట్ సీస్ ఆర్ గెటింగ్ టుగెదర్. అంటే 7 మహాసముద్రాలు, ఒకటి లైట్ గ్రీన్, లైట్ బ్లూ, మరి ఇట్లాగూ గ్రే కలర్, ఇవన్నీ ఉన్నాయి. 7 ఉన్నాయి కదా, నేను లెక్క పెడుతున్నాను. 7 కలర్స్ ఉన్నాయి కదా.
మరి ఇది మహాసముద్రాలన్నీ కలిస్తే ఇది ఏమంటారు దీన్ని అసలు ఈ కలయికను అని ఇలాగ ఆలోచిస్తున్నాను. అప్పుడు వెనక నుండి ఒక శబ్దం వినబడుతుంది. అది మా అక్కగారి శబ్దంలాగా అనిపించి చూస్తే కూడా ఆమెనే ఉంది. ఆమె అంటుంది, జాయ్ నువ్వు పలుకు, నువ్వు నోరు తెరిచి పలుకు, సముద్రం ఎండిపోతుంది అన్నది. నేనన్నా, అక్క ఏంటి జోక్ చేస్తున్నావు, ఈ నీళ్లు ఎండిపోవాలంటే నేను ఇట్లా పలకగానే అవుతుందంటే, కాదు నా వల్ల కాదనంటే ఆ స్వరం ఏమంటుందంటే, నీ వల్ల కాదు, నీలో ఉన్న దేవుని వలన అవుతుంది, నీలో దేవుడు ఉన్నాడు, నువ్వు పలుకు పలుకు అని అంటే, ఈ బాధ తట్టుకోలేకుండా సముద్రమా నువ్వు ఎండిపోవును గాక అంటే మొత్తం ఎండిపోయింది. అదే మొత్తం ఎండిపోయింది, అసలు చుక్క నీళ్ళు లేదు. నేను చాలా ఆశ్చర్యపడుతున్నాను, ఏంటిది నీళ్ళంతా ఎండిపోయింది నాకు తెలియదు. నేను ఆ మట్టి తడి ఉంటుందేమో, ఆ మట్టి ఒడ్డున్న పట్టి చూస్తే ఆ మొత్తం ఇసుక నా చేతి నుండి జారిపోతుంది, దాంట్లో ఒక్క చుక్క కూడా లేదు. అప్పుడు ఇది ఏంటి, ఇది మరి ఇంత మహిమగల ఒక దర్శనాన్ని చూసినాను, రాసి పెట్టాను. అంటే నేను అర్థం చేసుకు పరిశుద్ధాత్మ సహాయం కోరినాను. అప్పుడు నాకు దేవుడు దీనికి వాక్యం ఆధారంగా ఇచ్చినాడు. చాలా సమస్యలతో మీరు మరి జటిలమైన సమస్యలతో మీకు వీలు కాని అంటే చేత కాని కార్యాల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడే మీ కార్యాలు చేస్తాడు. దేవుని వాక్కులు మీరు విశ్వాసంతో పలకాలి. అంటే దేవుని మాటకు అంత శక్తి ఉంది. చూడండి, ఇది సముద్రమా నువ్వు ఎండిపోవు నువ్వుగాక అంటే ఎండిపోయింది. అంటే అన్నది నేను కానీ నాలో ఉన్నది ఎవరు? దేవుడు కదా. అబ్బా, దేవుని ద్వారా మనం ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాం. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఇర్మియా 51:36 చూడండి, జెరెమియా 51:36. అంటే నేను చూసిన దర్శనానికి ఇది ఆధారము, బైబిల్ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను జరిగించుదును, నీ నిమిత్తం నేనే పగ తీర్చుకుందును, దాని సముద్రమును నేనెండ కట్టుదును, దాని ఊటను ఇంకిపోయి చేయదను. అంటే సముద్రం ఎండిపోవాలంటే అది దేవుని వల్ల కలిగే కార్యం. ఎర్ర సముద్రము పాయలైంది కదా, ఆరిన నేలను ఇశ్రాయేలు ప్రజలు నడిచినారు. మోషే ఇట్లా కట్టె చాపగానే పాయలైపోయిందా అంటే కట్టెలో ఉందా, మోషలో ఉందా శక్తి? దేవుని యొక్క మహాశక్తి. కాబట్టి అలాంటి జటిలమైన సమస్యలను దేవుడు తప్పకుండా మన సంఘంలో పరిష్కరించబోతున్నాడు. దేవుని స్తోత్రం. అంటే మీ మదికి మీరు ఏదైతే అసాధ్యం అనుకున్నారో అదే సాధ్యపరుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంటే నువ్వు ఏదైతే అనుకున్నావో, అమ్మో నేను అనుకున్నాను కదా ఇన్ని 7 సముద్రాలు కలయిక ఈ నీళ్ళు ఆరిపోవాలంటే ఎవరితోటి అవుతుంది? కానీ మరి ఆ వెనక ఉన్న శబ్దము అంటుంది కదా, నువ్వు పలుకు, అంతే, నువ్వు పలుకు. అలాగే దేవుని వాక్కులు మనం పలికినప్పుడు, దేవుని వాగ్దానాలు ఆధారం చేసుకున్నప్పుడు మనకు కాని కార్యాలన్నీ కూడా దేవుడే మన పక్షమందుండి చేస్తాడు. ప్రతి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దీనికి అనుమానమే లేదు, అనుమానం అవసరం లేదు. మరి మీరు ఎలా ఉపవాసం ఉండాలి మేము అన్నప్పుడు మీకు మరి ఒక చిన్న సలహా ఇస్తున్నాను. ముఖ్యంగా మీరు వ్యర్థమైనవన్నీ కూడా వదిలిపెట్టండి. ఈ దినాల్లో మీ హృదయము దేవుని సన్నిధిలో ఏం చేయాలి? కుమ్మరించాలి. 62:8 జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. అంటే పోర్ అవుట్ యువర్ హార్ట్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని పూర్తిగా కుమ్మరించాలి. వదిలిపెట్టాల్సిన పాపాలన్నీ వదిలిపెట్టాలి. అటుకు మీద ఉన్నది తీయాలి, శంకలో ఉన్నది కింద పడొద్దంటే కాదు. దేవుని వల్ల నువ్వేం పొందుకోలేవు. నీవు మీది నుండి పై నుండి దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే తప్పకుండా కొన్ని వ్యర్థమైనవి, పాపాలు, అవిధేయత, మరి నీకు తెలుసు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడతాడు కదా, అవన్నీ వదిలిపెట్టేయాలి. 81వ కీర్తన 10వ వచనం, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపాను. నేను దాన్ని నింపుతాను. నీ నోరు తెరువు అంటే, నోరు తెరువు అంటే మరి ఆ చిన్న పిట్ట ఏం చేస్తుంది? తల్లి పిట్ట పురుగులు తెచ్చినప్పుడు నోరు మూసుకొని ఉంటుందా? పిట్ట చిన్నది కానీ నోరు పెద్ద నోరు తెరుస్తుంది. అప్పుడు ఆ తల్లి పురుగులు పట్టుకొచ్చిన పురుగులన్నీ నోట్లో నింపుతుంది. అలాగే దేవుని సన్నిధిలో కూడా మనం మన హృదయాలు కుమ్మరించాలి. నోరేం చేయాలి? తెరవాలి. బాగా తెరవాలంటే కేకలు వేసి మళ్ళీ ఇబ్బంది కలగజేయడం కాదు. అంటే యూ ట్రస్ట్ గాడ్ సో మచ్ దట్ యూ కెన్ ఫిల్ యూ. అంటే నీవు అడిగిన వాటన్నిటికంటే నువ్వు అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు ఉన్నాడు. కాబట్టి మరి మీ కుటుంబాల్లో చాలా అవసరతలు ఉన్నాయి. మరి వాటన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎవరిని కొద్దిగా తట్టి చూస్తే ఎప్పుడు దుఃఖమే ఒలుకుతుంది. అవును, ఆ బాధ ఈ బాధ లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బ్రతుకున్నంత కాలం అంతా ఏదో ఒక బాధ, గిచ్చితే నొప్పి లేస్తుంది. అలాగే ప్రతి వ్యక్తికి ఎన్నో బాధలు ఉన్నాయి, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి.
ఈ సమస్యలకు పరిష్కారి ప్రభువే, యేసే జవాబు. కాబట్టి ఉపవాసంతో ప్రార్థించినప్పుడు, అందుకే ప్రభు అంటాడు కదా మార్క్ 9:29, ఇది ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే కానీ ఇలాంటిది వదిలిపోట అసాధ్యం. మన కుటుంబాలకు మరి దేవుని సంరక్షణ కావాలి. చాలా కుటుంబంలో పాపం ఉన్నది. గుడారంలో పాపం ఉంటే మరి దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఆ పాపము వలన దేవుని ఉగ్రత కుటుంబాల మీదకి వస్తుంది. ఎవరో ఒకరు పాపం చేస్తారు, పిల్లల మీదకి వస్తుంది. చూడండి, ఆ యొక్క దేవుని ఉగ్రతను ఆపివేసేదే మనం ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు. దేవుడు పాపంలో ఉన్న వారికి కూడా మారు మనసు తప్పకుండా దయచేస్తాడు. దేవుని స్తోత్రం. మరి పిల్లల విషయం ఆలోచిస్తే కూడా తల్లిదండ్రులకి ఈ దినాల్లో నెమ్మదే లేదు. తల్లిదండ్రులకు నెమ్మది లేదు. చూడండి, పిల్లలు బాగా చదువుకోవాలని ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్లో నుండి 1200 మంది చిన్న బిడ్డలను పట్టుకున్నారు. డ్రగ్ అడిక్ట్స్ అయిపోయినారు వాళ్ళు. అంటే మత్తు పదార్థాలకు బానిసైపోయిన పెద్ద పిల్లలు కాదు. మనం అనుకుంటాం 18, 18, 20 అంటే పాపంలో పడిపోతారు, చెప్పిన మాట వినరని. చిన్న చిన్న గుడ్డు పిల్లలు కూడా మత్తు ఇంజక్షన్లు వేసుకుంటున్నారు, మత్తు మందులు తింటున్నారు, ఇంటి నుండి దొంగతనాలు చేస్తున్నారు. అది కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో. ఎంత ధన వ్యయం చేసి పిల్లలు బాగుగా ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, అందరి పిల్లల కంటే మా పిల్లలు పైకి ఉండాలని అనుకుంటే జరిగేది ఇదే జరుగుతుంది. 12 సంవత్సరాల వయసు నుండి 20 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ బ్లూ వేల్ అనే ఒక గేమ్, అది కంప్యూటర్లో ఆడతారు. 50 టాస్కులు ఉంటుంది. 50వ టాస్క్ ఏంటంటే నువ్వు పోయి చావు, ఎత్తు నుండి దుంకు, లేకుంటే ట్రైన్ ముందు నిలబడు, లేక గోతులో పడు, ఏదో ఇట్లా, లేకుంటే ఉరేసుకో, ఇలాంటివి ఆదేశాలు అన్నమాట. అంటే ఒక్కసారి ఆ గేమ్లోకి ఎంటర్ అయితే దాన్ని ఎగ్జిట్ కావడము వల్ల కాదట. అంటే దానికి ఒక టాస్క్కు ఎంటర్ అయినా కానీ అంతం 50 వరకు కూడా టాస్కులు చేయాల్సిందే, లేకుంటే వాళ్ళు చాలా బెదిరిస్తారంట. పిల్లలు, చిన్న పిల్లలు ఆ బుట్టలో పడిపోతున్నారు. ఇప్పుడు 100 పిల్లలు చనిపోయినారు. ఇప్పటికే అమెరికా దేశంలో కూడా చిన్న చిన్న బిడ్డలు 12 సంవత్సరాల నుండి 18, 20 సంవత్సరాల్లోగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. మరి యవన బిడ్డల కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. మనము భారతదేశంలో కూడా శాంతి సమాధానమే లేదు. చూడండి, స్వేచ్ఛ అనేది లేదండి. డెమోక్రసీ అంటే స్వాతంత్రం, పలకడానికి స్వాతంత్రం, తిరగడానికి స్వాతంత్రం. మరి అట్టి స్వాతంత్రాన్ని భారతదేశం కోల్పోతుంది. మీరు వార్తాపత్రికలు చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు అంటాడు, మీకు సత్యం మీరు తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అవును, స్వతంత్రులుగా చేస్తుంది. మనమంతా మన కట్లన్నీ తెగిపోయింది. కానీ మనం ఈ దేశం కొరకు ఏం చేస్తున్నాం? మనం పాపం నుండి విడిపింపబడినాం. ఇంకా ఎంతమంది సంఖ్యలలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. తప్పకుండా మనం 3 పూటల ఆహారం తిని దేశం గురించి మర్చిపోతే తప్పకుండా ప్రమాదం ఉన్నది, ముప్పు పొంచి ఉన్నది. నాకు ముందే దేవుడు దర్శనం చూపెట్టినాడు కదా, అని మీకు గుర్తుంది కదా. పెద్ద పెద్ద కొండ చిలువలన్నీ ఆ డ్రైనేజ్ మ్యాన్ హోల్ నుండి ఉట్టి తలకాయలు మాత్రం కనబడుతుంది. పెద్ద ముప్పు పొంచి ఉంది. కాబట్టి ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు దేశం మీద కీడు రాదు, ప్రజలు సుఖంగా, నెమ్మదిగా, సంతోషంగా ఉంటారు. దేవుని స్తోత్రం. పాలకులకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు మన పాలకులను చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి. ఈ పాలకులకు కూడా దేవుడు జ్ఞానం ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అధికారుల కొరకు, రాజుల కొరకు, పాలకుల కొరకు ప్రార్థన చేయాలనే ఆదేశం తిమోతి పత్రికలో మనం చూస్తున్నాం. తర్వాత కరువు ఏంటి అసలు? అతివృష్టి, అనావృష్టి, రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనకేమైనా శ్రద్ధ ఉందా? మనకేం లేదు. ఇంత వేడి అన్నం ప్లేట్లో వస్తే మింగేయడమే మన పని అనుకుంటున్నారు. కానీ అది రావాలంటే దానికి వెనక రైతులు మట్టిని ఏం చేయాలి? బంగారంగా మార్చాలి. ఎంత కష్టపడతారు. వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు. వర్షాలు, అకాల వర్షాల ద్వారా మరి దేశం మీద కరువు, పంటంతా నష్టం, పంటకు పురుగు పట్టడం. చూడండి, దైవాశీర్వాదం లేదు. దేవుని ప్రజలు ఏం చేయాలి? తప్పకుండా వారు నివసిస్తున్న దేశం కొరకు ప్రార్థన చేసే బాధ్యత వారి భుజాల మీద ఉన్నది. నన్ను అడిగితే మీరు అన్నం మింగొద్దు అంత ఈజీగా. ఒక్క మాట దేశం కొరకు చేయాలి. ఒక్క మాట మరి దేశం బాగుండాలని కోరుకోవాలి. ఒక మాట మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించే సేవకుల కొరకు కూడా ఒక మాట చేయాలి. అవును, మరి తిని తృప్తిగా నువ్వు ఎలాగ ఉండగలుగుతావు? కాబట్టి యూ హ్యావ్ టు ప్రే. ఈ సమస్యలన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. కుటుంబాల్లో శాంతి సమాధానము కరువైపోతుంది. సాతానుడే కుటుంబాలను పాడు చేస్తాడు. అంటే ఎందుకు? బై దెర్ ఇస్ నో పీస్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్స్. అంటే కుటుంబంలో నెమ్మది లేదంటే తప్పకుండా ప్రార్థన చేయాలి. మరి ఒక రోగము నిన్ను బాధిస్తుందంటే వెంటనే భయపడడం కాదు.
యూ టు ప్రే ఫర్ ఇట్. ఉపవసించి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. దావీదు భక్తుడు అంటారు, నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించినాడు. చూడండి, భయము నుండి విడుదల కలుగుతుంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు. రోగం రాగానే డాక్టర్ దగ్గర పోదు. ఇప్పుడు ఏంటంటే డాక్టర్లు అంటే వాళ్ళు జస్ట్ దేర్ ఎన్కాషింగ్ ద ఇగ్నరెన్స్ ఆఫ్ ద పీపుల్. అవును, నీకు ఏదైనా కొద్దిగా ఆడితే అదే అంటారు. అదే అంటే ఏంటి? అదే అనమాట. ఏది? క్యాన్సర్. క్యాన్సర్ వచ్చిందంటే నీకు మళ్ళీ దాన్ని చీల్చి చింతలు చేసి అది అబ్బో చుట్టుకున్న పాము పడగెత్తేలాగా చేసి మొత్తం తొందరగా మరి ఈ లోకాన్ని వదిలిపెట్టే రీతిగా మరి వైద్యం చేస్తున్నారంటే వాళ్ళకు కూడా సరైన వైద్యం తెలియదు. అంటే దే డు నాట్ నో. అంటే చూడండి, ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కీడు కొట్టివేయబడాలి అంటే ప్రార్థన చేయాలి. వేటకాని ఉరిలో నుండి మనం తప్పింపబడాలంటే ప్రార్థన చేయాలి. దేవుని కోపం మన మీద మండకూడదంటే ప్రార్థన చేయాలి. అపాయంలో నుండి, ప్రమాదాల నుండి మనం తప్పింపబడాలంటే ప్రార్థన తప్పకుండా చేయాలి. భయంకరమైన వ్యాధులండి, వ్యాధులు అసలు దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడుతున్నాడు? అద్భుతంగా కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. అంటే హౌ ఈజీలీ వి ఫాల్ ఇన్ టు మరి డిఫరెంట్ డిజీజెస్ కదా. ఎన్ని రోగాలు, అసలు రోగాలకు కౌంటే లేదు. కొత్త రోగాలు పుట్టుకొస్తుంది. ఇప్పుడు చాలామంది చచ్చేది పాము కాటు ద్వారా కాదంట, మరి దోమకాటుకి మిలియన్స్ అండ్ మిలియన్స్ పీపుల్ చనిపోతున్నారు. అంటే ఒక దోమ కొడితే చాలు, నీకు డెంగ్యూ వ్యాధి వచ్చింది, నీకు అది వచ్చింది, ఇది వచ్చింది, కాలు వాపు వచ్చింది, చచ్చిపోయినాం. అంటే అలా కాకుండా చూడండి, దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుక్కడు, నిద్రపోడు. అంటే దాని అర్థం ఏంటి? అదేమన్నా వట్టి మాటలా? కానే కాదు. మహోన్నతిని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నీడను. అంటే ఏంటి? ఉపవాస ప్రార్థన అని అర్థం. అంటే నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుని చాటున వచ్చేసినావాడు. చూడండి, చిన్న బిడ్డలు భయపడినప్పుడు ఏం చేస్తారు? తల్లి కొంగు చాటుకు వచ్చేస్తారు కదా. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాలి మనం. మరి మోసే చేయలేదా? ఆహారం పానం మాని 80 రోజులు చేయలేదా? 2 పర్యాయం 40 రోజులు చొప్పున చేయలేదా? మరి అంత లక్షలాది జనాన్ని నడిపించడానికి ఆయనకు ఆలోచనలు కావాలి కదా, ఆయనకు జ్ఞానం కావాలి. ఆయనకు మరి 10 ఆజ్ఞలు పలక మీద, రాతి పలకల మీద నుండి మరి దేవుడు చేత రాయించుకొని తిగి వస్తున్నాడు. ఆయన ముఖం చూడడానికి కూడా ప్రజలు వెరిచినంట. ఎందుకంటే దేవుని సన్నిధిలో నుండి వచ్చినప్పుడు ఆయన చర్మము కాంతివంతం అయిపోయిందని వాక్యంలో చూస్తున్నాం. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉన్నది తన ప్రజల రక్షణార్థం. 3 days షీ ఫాస్టెడ్ అండ్ ప్రేయర్ అలాంగ్ విత్ హర్ సర్వెంట్స్. పనికత్తులతో కలిసి. ఆహారం లేదు, పానం లేదు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే ఎస్తేరు 4:4 చూస్తే ఆమె నేను నశించేదాన్ని, పోకూడని సమయంలో దాజు దగ్గర వెళ్ళాల్సి వచ్చిన, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రజల రక్షణార్థం నేను వెళ్తాను. వెళ్ళింది. రాజుకు ఆమెను చూడగానే ఏం కలిగిందంట? దయగలిగిందంట. చట్టం మారిపోయింది, ప్రజలందరూ రక్షింపబడినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు ఉపవాసం ఉండేదే దేవుని కరుణ మన మీదకి రావడానికి, మనం తగ్గించుకోవడానికి, పాపాలు వదిలిపెట్టడానికి, పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు తిరగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఆకాశము నుండి దేవుడు చూస్తున్నాడంట. 53 కీర్తన అనుకుంటా. ఒకసారి చూడండి, దేవుని వెతుకువారు కలరో ఏమో అని ఆకాశము నుండి దేవుడు చూస్తున్నాడు. 2వ వచనం చూడండి, కీర్తన 53:2. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాడు. దేవుని వెతకాలన్నమాట, సీకింగ్ గాడ్. అవును, దేవుని వెతుకుతున్నాను, నాకు దేవుడు అవసరం లేదు, అన్నీ నేనే చూసుకుంటాను అని అనుకుంటున్నా, ఓడిపోతావు జీవితంలో. కాబట్టి ఇట్స్ వెరీ వైజ్ టు సీక్ గాడ్. చాలా గొప్ప జ్ఞానం దేవుని వెతకడం, దేవుని సహాయం అర్థించడం, నీకు వీలుగాని కార్యాలన్నింటినీ దేవునికి అప్పగించడం, దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మడం, విశ్వసించడం, దేవుని బిడ్డలతో సహవాసం. అంటే సహవాసం అంటే సగం బలం అంటారు కదా. మరి ఎక్కడ లేదు ప్రపంచంలో ఫాస్టింగ్ అని అందరు ఇలా రావడం, ప్రార్థన చేయడం. పెద్ద కట్టడాలు ఉన్నాయి. దర్ సో మెనీ బిల్డింగ్స్, బిగ్ బిల్డింగ్స్. అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఏం జరగడం లేదు, ఎందుకంటే నాయకులే ఉండరు, ఇంకా ప్రజలకు ఏం బోధిస్తారు. దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. మరి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరో ఏమో అని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు చాలామందికి ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు ఇలాగ ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి? దేవుని వాగ్దానాలు ఎప్పుడైనా నెరవేరుతుంది. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. తప్పకుండా తన బిడ్డలు ఇలాగో ఇబ్బందుల్లో ఉండడం దేవుని చిత్తమే కాదు.
నాకు అనిపిస్తుంది ఉపవసించి ప్రార్థన చేసి తమ కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయే రీతిగా మరి దేవుని సహాయం కోరితే తప్పకుండా ఏ దిక్కు నుండైనా వారికి సహాయం దేవుడు ఇస్తాడు. వారి అప్పుల బాధల నుండి విడిపిస్తాడు దేవుడు. నేను నీ కట్లను ఏం చేస్తానన్నాడు, తింపేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఐ విల్ బర్స్ట్ యువర్ బాండ్స్. దేవుడు వెలుగై ఉన్నాడు కదా. దేవా, ఈ అబద్ధ ప్రవక్తల ఈ తాండవాన్ని మీరే అణిచివేయమని ప్రార్థన చేద్దాం. దేవుడు వింటాడా లేదా? ఒక్కొక్కరు పుట్ట నుండి పాము వచ్చినట్టు వచ్చి పడతారు, శిక్షకు గురి కావాల్సిందే. దేవుని స్తోత్రం. ఎందుకంటే స్వచ్ఛమైన సువార్తను ఏం చేస్తున్నారు వాళ్ళు? చెడగొడుతున్నారు. స్వలాభం కొరకు వాళ్ళ మిద్దలు మేడలు కట్టుకోవడానికి ప్రజల కష్టాలు. ఆ పిచ్చి ప్రజలండి, నాకు అది అర్థం కాదు. మాసస్ ఆర్ యాసస్ అని ఒకడో విన్నాను నేను. ఎంత పిచ్చి ప్రజలంటే ఈ యొక్క అబద్ధానికి బానిసలైపోతారు. చాలా శక్తి అండి, చాలా శక్తి. శక్తి వాళ్ళు లేదమ్మా, ఈ బైబిల్ చదువు దినమంతా, నీకు శక్తి నీకు వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు ఎంత శక్తి కలవి, అదొద్దు. ఈ అబద్ధపు బూటకపు మాటలకు లొంగిపోతున్నారు. డబ్బులన్నీ కష్టార్జన తీసిస్తున్నారండి. అబద్ధ ప్రవక్తలు చాలా పెరిగిపోతుంది. ఇది మంచి వ్యాపారం కదా. 4 భాషలు మాట్లాడి 4 గిమ్మిక్లు చేస్తే పైసలు వచ్చేసింది. ఆడ ఒళ్ళోంచి పని చేస్తే కదా డబ్బులు రావాల్సింది. అందరూ కష్టపడి తమ కష్టార్జితాన్ని తెచ్చి అట్టి దొంగలకు ఇస్తున్నారు. అది చాలా దుఃఖం అనిపిస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది. కాబట్టి నేను కూడా 21 రోజులు ప్రార్థన చేస్తాం. మనం అందరం కలిసి ప్రార్థన చేస్తాం. ఇలాంటి బూటకాలు అన్నీ కూడా ఈ భారతదేశం నుండి, ప్రపంచం నుండి మాయం కావాలి. దేవుని స్తోత్రం. స్వచ్ఛమైన సువార్త ప్రకటింపబడాలి. యథార్థమైన సేవకులు దేవుని కొరకులు ఇవ్వాలి. ప్రభు కొరకు ప్రాణం పెట్టేవారు కావాలి. సిలువనెత్తుకొని ముందుకు సాగేవారు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఒక వాగ్దానం ఉంది, కొందరు ప్రాణమును గురించి ఆశ విడిచినా వారు మరలా బ్రతుకుతారు. ఆ వాగ్దానం ఎట్టిపట్టి నేను ఒకసారి ప్రార్థన చేసిన, దేవుడు ముట్టినాడు, బాగు చేసినాడు. ఆ వ్యక్తిని చూస్తే నేను అస్సలు గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఆ రోగం వచ్చిపోయిన తర్వాత లివర్, నేను అనుకుంటా కొత్త లివర్ ఈ ప్రభు అని ప్రార్థన చేసిన, కొత్త లివర్ ఇచ్చినట్టున్నాడు. హైట్, వెయిట్, పర్సనాలిటీ మంచిగా ఫుల్ బ్రిమ్మింగ్ విత్ గుడ్ హెల్త్ వచ్చి కూర్చుంటే గుర్తుపట్టలేదు. అమ్మ, మరణ పడకలో ఉన్నప్పుడు ప్రార్థన చేసింది మీరే అమ్మ. దేవుడు నన్ను బ్రతికించినాడు. ఆయన విప్రోలో చాలా హై ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఆయన నేను చనిపోతాను అనుకున్నాను, మరి మీరు ప్రార్థనలు చేసినారు. మీ సంఘానికి నేను ఒక కానుక ఇవ్వాలనుకున్నాను, చెక్ తీసినాడు, రాసినాడు 3 లక్షల రూపాయలు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు కదా. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తిస్తే నీకే మేలు కొదవై ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను దుబాయ్ పోయినప్పుడు కూడా అడిగినారు, అమెరికాలో అడిగినారు, మీరు ఇంత పెద్ద పరిచర్య ఎవరిని డబ్బు అడగకుండా ఎట చేస్తున్నారండి? ఎవరిని ఎందుకు అడగనండి? అడుగుతానండి ప్రతిరోజు. ఎవరిని అడుగుతానండి? దేవుని అడుగుతానండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గోడ మీద మా తండ్రి గారే రాపించినారు ఇది. కావున నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చు. హల్లెలూయా. అంటే నేను అది కానుక తీసుకున్నప్పుడు, దేవా ఉదయం నాకు వాగ్దానం ఇచ్చినావు, ఏ రాజో వస్తాడని అనుకున్నాను, మళ్ళీ మర్చిపోయినాను కూడా, కానీ నిజంగా నేను పంపించావు. ఎంత అద్భుతం. దేవుడు అనుకుంటే కాకి ద్వారా పంపడా కదా. కాబట్టి దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు. యోవేలు గ్రంథం 2:12 ఈ మాట ఉంది, ఇప్పుడైనాను మీరు నా తట్టు తిరగాలి, మీరు మీ వస్త్రాలు కాదు మీ హృదయాలను చింపుకొని నా తట్టు తిరగండి. మీరు పశ్చాత్తమైన హృదయంతో మీరు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మీ మనవులను నేను ఆలకిస్తాను. యోవేలు 2:12 ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఈ అధ్యాయం మీరు జస్ట్ 2 చాప్టర్స్ ఉంది, 3 అధ్యాయాలు ఉంది యోవేలు గ్రంథంలో. మీరు వెళ్ళి మంచిగా చదవండి. ఈ 21 డేస్ కొరకున్న మీకు మ్యాటర్ అంతా దీంట్లోనే ఉంది. మీ పంటను దీనికి పురుగును నేను గద్దిస్తాను, గొంగళి పురుగు, మిడతలు, పసరు పురుగులు, ఇవన్నీ నాశనం చేసిన పంటను నేను మీకు తిరిగి ఇస్తాను. అవును, మీరు నా సన్నిధిలో మీరు ఉపవాస దినం ప్రతిష్ఠించుకోండి, వ్రతదినం ఏర్పరచుకోండి, దేవుని బతిమాలుకుంటకు పెద్దలను దేశంలో జనులందరినీ సమకూర్చండి నా మందిరంలో. తప్పకుండా మీకు ఆశీర్వాదాలు ఉంది. మీ హృదయములు చింపుకొని నా తట్టు తిరుగుడి. ఇంకా దీవెనలు అన్నీ ఉన్నాయి. పైగా పెద్ద ఆశీర్వాదం ఏంటంటే యోవేలు గ్రంథం 2:28 నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనలు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను
పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. దేవుని స్తోత్రం. చేతులెత్తి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉపవాస యొక్క శక్తిని మాకు బయలుపరిచిన విధానం కొరకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని మా యొక్క పాపములు ఒప్పుకొని మా చెడు నడవడికలన్నీ కూడా వదిలిపెట్టి నీ రక్త ప్రోక్షణ క్రిందికి మేము వచ్చి పవిత్రమైన హృదయాలతో నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయడానికి మాకు మరి ఒక అవకాశం మీరు ఇస్తున్నారు. నా సమస్యలన్నీ తొలగిపోతే పర్వతములు నా ఎదుట, మెట్టలు నా ఎదుట సంగీత నాదముతో నాట్యమాడే రోజులు నాకు వస్తాయి. ముండ్ల చెట్టులకు బదులుగా దేవదారు వృక్షం మొలుస్తుందన్నాడు. అవును తండ్రి, హల్లెలూయా. ఆల్ ఇంపాసిబుల్ థింగ్స్ విల్ బికమ్ పాసిబుల్ లార్డ్. మైటీ నేమ్ వండర్ఫుల్ జీసస్. మరి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సజీవులకు మమ్మల్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలు ఆరాధించడానికి, తర్బీదు పొందడానికి దాసరాలను ఉపదేశం ద్వారా నింపమని ప్రార్థిస్తున్నాను. తిరిగి సాయంకాలం మాట్లాడండి నాయన, మాట్లాడండి. ఆరాధించడానికి మేము నేర్చుకోవాలి, పాడడానికి నేర్చుకోవాలి, నీ ఘనత ఇవ్వడానికి మేము నేర్చుకోవాలి. నేను ఘనపరచడం మా విద్య అయి ఉండాలి. ప్రభువా గొప్ప దేవా, చేతులెత్తి ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి కుటుంబంలో స్తుతి దయచేయండి. ప్రజలు నన్ను స్తుతించాలి, అప్పుడు ఎండిన బీడు భూములు ఫలిస్తుందన్నావు. అవును తండ్రి, ఫలము లేని చెట్లు ఫలిస్తుందని సెలవిచ్చిన దేవా, మూడు బారిన చెట్లు చిగురిస్తుంది నాయన. అవును, స్తుతుల మధ్యలో నివాసం చేసే దేవుడు. అడవిలోని చెట్లన్నీ చప్పట్లు కొడుతుంది ప్రభువా. పిచ్చుకలు కిలకిలరావంతో నిన్ను ఉదయాన్నే గణపరుస్తుంది ప్రభువా. నీ రూపంలో మమ్మల్ని నేర్పించుకున్నావు నిన్ను స్తుతించడానికి అని. జ్ఞానం మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించి దీవించి నీ బిడ్డలను గృహాలకు పంపమని, దీవెనతో మరి కప్పబడాలని, స్తుతులతో నింపబడాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ